అందరికీ నమస్కారం. నా పేరు కె శ్రీరామ్ సంతోష్. నేను శ్రీమారుతి సిజిఆర్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో 9వ తరగతి చదువుతున్నాను. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ, నాతోటి మిత్రులందరికీ నిన్న బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డే జరిగింది కదా, శుభాకాంక్షలు. అలాగే ఇక్కడ చాలా మంది ప్రైజెస్ తీసుకున్నారు, వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్. ఇప్పుడు ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఏంటంటే 70 మెంబర్స్ సైంటిస్ట్ ఉన్నారంట. ఆ సైంటిస్ట్ అందరూ ఒక వారం రోజులు డెడ్ లైన్ ఉంటుందని వర్క్ చేస్తూ ఉన్నారు. అట్లా ఒక సైంటిస్ట్ వాళ్ళ బాస్ దగ్గర పోయి ఏమన్నాడు, సార్ ఈరోజు మా ఊర్లో చిన్న పండుగ లాంటిది ఉంది, మా బాబుకు నేను ప్రామిస్ చేశాను అక్కడికి తీసుకువెళ్తానని, సో నాకు 5 o'clock వెళ్ళిపోయే పర్మిషన్ ఇస్తారా అని అడిగారు. కానీ నీకు వారం రోజులు డెడ్ లైన్ ఉంది కదా, ఎట్లా పోతావు నువ్వు అని వాళ్ళ బాస్. సరేనే, నువ్వు ఇట్లా ప్రామిస్ చేసుకున్నావు కదా, ఓకేలే వెళ్ళు అని పర్మిషన్ ఇచ్చినారు. ఓకే సార్ థ్యాంక్ యూ అని తన వర్క్ లో తను చూసుకుంటూ ఉన్నాడు. వర్క్ చూసుకుంటూ ఉన్నాడు. టైం చూస్తే 8 అయిపోయింది. తనేమో వెళ్ళలేదు, మర్చిపోయాడు టైం. చాలా బాధపడినాడు. సరే వెంటనే ఇంట్లో ఏమైనా పెద్ద గొడవ జరుగుతుందేమో అని వెంటనే ఇంటికి వెళ్ళిపోయినాడు. ఇంటికి పోయి చూస్తే పిల్లలు కూడా అక్కడ లేరు. వాళ్ళ వైఫ్ అడిగింటే ఏది పిల్లలంటే, ముందు నువ్వు టీ తాగుతావా కాఫీ తాగుతావా అని ప్రశాంతంగా అడిగిందంట. ముందు నేను టీ కాఫీ సంగతి పక్కన పెట్టు, పిల్లలు ఎక్కడున్నారు అని అంటే, నువ్వేం టెన్షన్ పడద్దు, మీ బాస్ ఇక్కడికి ముందుగానే వచ్చి మీ పిల్లల్ని తీసుకుపోయినారు ఎగ్జిబిషన్ కి, నువ్వేం భయపడద్దు అన్నారు. ఇంతగా బాస్ ఎవరికైనా తెలుసా? APJ అబ్దుల్ కలాం. ఇంగ్లీష్ లో ఒక చిన్న సామెత ఉంది, ఫర్ అవర్ బ్రైట్ ఫ్యూచర్ we should connect from a resident to president అని. దాన్ని ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్ ప్రకారం చూసుకుంటే, ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్ నుండి పెద్ద ఇంటర్నేషనల్ స్కూల్స్ వరకు ప్రతి ఒక్క విద్యార్థిని కలుపుతున్న ప్రోగ్రామ్ ఈ కడప బాలోత్సవం. తెలుగు కవి శ్రీశ్రీ తెలిసి ఉంటారు. ఆయన ఒక కవిత్వం చెప్పారు, చక్రవర్తి అశోకుడచ్చ జగద్గురు శంకరుండచ్చట, ఏమి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు, కాళిదాస మహాకవిత్రుని కలవ వాహిలో కలంగిన ఉజ్జయిని నేడెక్కడమ్మా ఉంది చూపించు, రుద్రమాంబ భద్రకాళి లోచనోచన రోజులేవి కక్క దిక్కన కథమ కాహల రహఘాత్మను ఎక్కడమ్మా ఎక్కడమ్మా కృష్ణరాయని భావజాల ప్రాణవాసుడు కపిడి లెక్కల విసిరి కాలం పారిపోయిన జానలేవి ఏమి తల్లి నిరుడు కురిసిన హిమ సమూహములు అని అప్పుడు జరిగిపోయిన రోజుల గురించి బాధపడుతూ ప్రశ్నించినారు. అలాగే మన భారతదేశంలో 64 కళలుంటే అవన్నీ అంతరించిపోయే 6 కళలన్నీ మిగిలిపోయాయి. ఇప్పుడు మనకు కూడా ఆ కళలన్నీ ఏమైనాయి అని ప్రశ్నించే స్థాయికి వచ్చినాము. కాబట్టి ఇలా నాటక రంగ పద్యాలని, ఇలా చాలా డాన్స్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ, మామూలు పద్యాలు చెప్పిస్తూ, ఇలా మన కళలని, మన భారతీయ సంస్కృతిని మనందరికీ మరి ఒకసారి గుర్తు చేస్తున్న కడప బాలోత్సవానికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతలో తీసుకుంటున్నాను. నాకు ఎక్కడ ధన్యవాదాలు. జై హింద్. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి ఎంతో మంది సంతోష్ దగ్గర నుంచి ఈ కళాశాల ప్రిన్సిపాల్ వరకు అందరూ కూడా ఇది సక్సెస్ కావడానికి మరి కృషి చేసినారు. పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళకు, వాళ్ళని ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులకు, స్కూలు యాజమాన్యాలకు, కడప బాలోత్సవ కమిటీలో పనిచేసినటువంటి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి మరి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని సంతోష్ గ్రూప్ ఫోటో తీసుకుంటాం. దానికంటే ముందు జనగణమన